పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్కారం. నమస్కారం సార్, కేశవ్ గారు. అధికారం మార్పిడి జరిగి 5 నెలలు అవుతుంది. 3 అంచెలుగా అక్కడ సెక్యూరిటీ సిస్టమ్ పెట్టినా కానీ వైలేషన్స్ జరిగినాయి అంటున్నారు. మీరు పోర్టులోకి ఎలా వెళ్ళింది అనేది అసలు అధికారులు ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఆదేశాలు కానీ ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి గైడ్లైన్స్ కానీ పాటించట్లేదా? ప్రతి చోట అధికారులే బ్లేమ్ అవుతున్నారు. ఒక నిర్ణయం ఎలా తీసుకుంటే అమలు చేసే విధానం మరొకలా ఉంటుంది. పోలీసులు అరెస్టుల దగ్గర నుంచి రాంగోపాల్ వర్మ అరెస్ట్ నోటీస్ ఇచ్చిన దగ్గర నుంచి చూస్తే ప్రతి చోట పోలీసుల వైఫల్యం, అధికారుల వైఫల్యం ఇదే కనిపిస్తుంది. ఎందుకని ఇంకా 5 నెలలు అయినా కానీ యంత్రాంగం పైన కూటమి ప్రభుత్వానికి గ్రిప్ రాలేదా? ఇదే పెద్ద సమస్య అండి. ఇప్పుడు 3 చెక్ పోస్టులు పెట్టినప్పుడు అటువంటి దాటి వస్తుంటే ముందు ఎవరిని బ్లేమ్ చేయాలి, ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? అలా ఎందుకు జరుగుతుంది? అధికారులు కూడా కన్ను కప్పి 640 టన్నులు స్టెల్లా ఎల్ షిప్ లో ఎలా వెళ్ళాయి? ఓకే, ఓవరాల్ గా షిప్ లో చూసుకుంటే 2% అది, దానిలో ఉన్న దాని బట్టి 2%. బట్ అది కూడా ఎలా వెళ్ళింది? దానికి ఎందుకని అధికారులు అంటే ఇక్కడ ఒక అవినీతి వ్యవస్థ, ఒక లంచాల వ్యవస్థ వేళ్ళూరుకు పోయింది, కరప్షన్ వేళ్ళూరుకు పోయింది. ఇది ఇందాక నేను చెప్పాను స్టార్టింగ్ లో, పుష్కర కాలంగా జరుగుతుంది కరప్షన్. ప్రభుత్వాలు ఏదైనా సరే 2019 ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అన్నారు. పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు తినే బియ్యం ఇవ్వట్లేదు, అమ్ముకునే బియ్యం ఇస్తున్నాడు, నేను వచ్చాక నేను తినే బియ్యం ఇస్తానని చెప్పి వారు ఊదరగొట్టారు. ఆయన అధికారంలోకి వచ్చారు. ఆయన ఏం చేశారు? ఆయన మళ్ళీ ఇంకా ఉన్న పోర్టులు, కాకినాడ సీ పోర్టు ఇవన్నీ అరవిందో రియాలిటీకి రాయించుకున్నారు. ఇంకా ఎక్కువ పెంచారు కానీ తగ్గించింది ఏంటి? ఆయన మాత్రం పెంచారు కానీ తగ్గించింది ఏం లేదు. సో అందుకనే ఈ యొక్క ప్రభుత్వానికి అంటే ఏ ప్రభుత్వం అనేది జరుగుతుంది. సో అందుకని దీన్ని బ్రేక్ చేయగలిగే సత్తా కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉంది. నిజాయితీగా పనిచేస్తారు కాబట్టి ఇందాక చెప్పినట్టు అన్ని కోణాల్లో దీన్ని ఆలోచించి పరిష్కరించాలి. ఇది కొండనాలకేస్తే ఉన్నాళ్ళకి ఊళ్ళ పరిస్థితి రాకూడదు. ఇప్పుడు ఒకటి వినియోగదారికి మనకు ఇవ్వలేదు అనుకోండి, వినియోగదారికి గోల పెడతారు. కొంతమంది అంటారు వినియోగదారికి ఇవ్వటం ఎందుకు, డబ్బులు ఇచ్చేయండి అని. డబ్బులు ఇచ్చేయచ్చు కదా, వినియోగదారికి బియ్యం ఇవ్వటం ఎందుకు అమ్ముకుంటున్నప్పుడు అంటారు. అలా బియ్యం ఇచ్చే అలా డబ్బులు ఇచ్చేదానికి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఒప్పుకోదు. ఒకవేళ అలా చేయవలసిన పరిస్థితి వస్తే రైతుల దగ్గర కొనేది ఎవరికి? మళ్ళీ కేంద్రం కొని అక్కడ ఇవ్వాలి. రైతుల దగ్గర కొంట మానేస్తారు కేంద్రం. డబ్బులు 40 రూపాయలు ఇవ్వదు కేంద్రం, 10 రూపాయలు 15 రూపాయలు అంటది. మళ్ళీ ఉన్న కొత్త సమస్య వస్తాయి, రైతు జుమాలు వస్తాయి, రైతు దగ్గర కొనేది ఎవరు? ఇవన్నీ వస్తాయి. అందుకనే ఈ యొక్క చైన్ రియాక్షన్, దీన్ని సమగ్రంగా ఆలోచించి పరిష్కరిస్తే ఒక 4-5 సంవత్సరాలకి ఒక కొలిక్కి వస్తుంది. అంతేగాని ఈ రోజు పక్కన ముందేస్తే అయిపోయే సమస్య కాదు. అందుకే నేను అన్నాను, ఒక సమగ్రంగా అధ్యయనం చేసి అన్ని కోణాలు, ఇందాక నేను చెప్పినట్టు అన్ని కోణాలు, రైతులు ముందు అసలు సంక్షేమ పథకాల నుంచి డీలింగ్ చేయండి. ముందు అసలు సంక్షేమ పథకాల నుంచి ఈ రేషన్ బియ్యాన్ని డీలింగ్ చేస్తూ ప్రభుత్వం వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు డీలింగ్ చేసి, అబ్బాయి మీకేం అవదు, మీరు సంక్షేమ పథకాలు మీరు వదిలేసుకోండి, మీ పేరు మీదే మీ రోడ్లో గొంతులు పొడుస్తాం, మీ పేరు మీదే మీ ఊళ్ళోనే ఏదో కార్యక్రమం చేస్తాం అన్నారు అనుకోండి, వస్తారు. కొంతమంది రేషన్ కార్డులు మాకు అక్కర్లేదని చెప్పి ముందుకు వస్తాయి. ఎందుకంటే 1,48,00,000 మందికి కుటుంబానికి రేషన్ కార్డులు ఏంటంటే తెల్ల రేషన్ కార్డులు. ఇది బోనస్ నెంబర్ కదా, మాకు అందరం తెలుసు కదా. పెద్ద పెద్ద రైస్ మిల్లర్ దగ్గర కూడా ఉన్నాయి రేషన్ కార్డులు. అది ఏమైనా ముట్టుకుంటే రాజకీయం. థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.